మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ నూతన బ్యాచ్లు ప్రారంభం మార్చి 1వ తేదీ నుండి. మార్చి 1వ తేదీ నుండి నూతన బ్యాచ్లు ప్రారంభం. కాకినాడ మరియు హైదరాబాద్లలో శ్యామ్ ఇన్స్టిట్యూట్. నా పేరు బర్ల శేఖర్. మా నాన్నగారి పేరు బర్ల నారాయణరావు. మా అమ్మ పేరు బర్ల జానకమ్మ. మాది నిడగల్ల గ్రామం, సీతనామ మండలం, విజయనగరం జిల్లా. నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్లో చదివి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్లో సిఐఎస్ఎఫ్ జాబ్ సంపాదించాను. దీనికి మా నాన్నగారు, మా అమ్మగారు ఎంతగానో ప్రోత్సహించారు. ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ ప్రతి విషయంలో కూడా నన్ను బలపరిచారు. అదేవిధంగా నేను ఈ ఇన్స్టిట్యూట్కి రావడానికి ముఖ్య కారణం మా నాన్నగారు. ఎందుకంటే నేను ఒక ప్రైవేట్ సంస్థలో ఒక 20,000 రూపాయలకి ఒక ఉద్యోగం సంపాదించాను. కానీ మా నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు ఏ విధంగా అయినా సరే గవర్నమెంట్ జాబ్ సాధించు అనే విషయం పైన తెలుసుకొని అతను నన్ను గవర్నమెంట్ జాబ్ వైపు మళ్లించారు. అందుకోసం నేను మన దగ్గరలో, మా పార్వతీపురం దగ్గరలో ఎక్కడ జాయిన్ అవుదాం, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తే బాగుంటుంది అనేసి నేను చాలామంది ఫ్రెండ్స్ని తెలుసుకోవడం జరిగింది. నాకు చెప్పిన ప్రతి 10 మందిలో ఒక 7 నుంచి 8 మంది కాకినాడలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, దాని దగ్గరికి వెళ్తే నువ్వు ఎలా అయినా సక్సెస్ అవుతావు అనేసి నాకు మోటివేట్ చేయడం జరిగింది. అదే విషయం పైన ఈ ఇన్స్టిట్యూట్లో, శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన మా కజిన్ బ్రదర్ అయిన ఒక భార్గవ్ అనే కుర్రవాడు నన్ను తీసుకొచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే నేను ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చాక మొదటి రోజు నాకు కాకినాడ తెలియదు, ఏం తెలియదు. ఆ కుర్రాడు తీసుకొచ్చి జాయిన్ చేశాడు. ఆ రోజు కూడా నన్ను ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయితే చూసిన విషయంకి వచ్చేసరికి శ్యామ్ సార్ ప్రతి విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా, కేర్ఫుల్గా అన్ని విషయంలో ఫ్యాకల్టీ పరంగా ఉని, ఎగ్జామ్స్ పరంగా ఉని చాలా బాగా కండక్ట్ చేసేవాళ్ళు. ప్రతి విషయంలో కూడా శ్యామ్ సార్ విద్యార్థులు ప్రోత్సహించేవాళ్ళు. శ్యామ్ సార్ ప్రతి విషయం మనకు ఒకసారి క్లాస్ జరుగుతుందంటే శ్యామ్ సార్ ఖాళీగా ఉన్న ప్రతిసారి కూడాను క్లాస్లోకి వచ్చేసి పిల్లవాడు చదువుతున్నాడా లేదా, క్లాస్ వింటున్నాడా లేదా, లేదా వెనక్కి పాటలు పాడుతుండా లేకపోతే పడుకుంటున్నాడా, ప్రతి విషయంలో కూడా అతను చూసుకొని ఒకవేళ ఏమైనా రాంగ్ వేలో మనం వెళ్ళుంటే అతను మనం కరెక్ట్ వే పెట్టేవాళ్ళు. అయితే ఇదే విధంగా శ్యామ్ సార్ ప్రతి విషయంలో కూడా ఒకసారి చెప్పారు, మీకు ఏదైనా సరే ఒక ఫ్యాకల్టీ నచ్చలేదని అంటే మన స్టేట్లో ఎక్కడైనా దీనికన్నా మంచి ఫ్యాకల్టీ ఉంటే చెప్పండి, నేను తీసుకొచ్చి మీకు పెట్టిస్తాను, మీ చేత వాళ్ళ చేత చెప్పించి మిమ్మల్ని సక్సెస్ చేయిస్తాను అని శ్యామ్ సార్ మోటివేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా శ్యామ్ సార్ ప్రతి సాయంత్రం ఎగ్జామ్స్ అయిపోయాక ప్రతి సాయంత్రం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మోటివేషన్ క్లాసులు ఉండేవి. సార్ వచ్చేసి ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటని ప్రతి ఒక్కళ్ళు అడిగేవాళ్ళు. తక్కువ మార్కులు వచ్చేవాళ్ళు తిట్టేవాళ్ళు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ప్రోత్సహించి మీరు కొంచెం మార్కులు తెచ్చుకుంటే జీవితంలో సక్సెస్ అవుతారు అని ప్రతి విషయంలో మోటివేట్ చేసేవాళ్ళు. అదేవిధంగా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే శ్యామ్ సార్ గురించి, మనకి సండే ఎగ్జామ్స్ అవుతాయి. స్టేట్లో ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ప్రాసెస్ ఎక్కడ నేను చూడలేదు. నాకు తెలిసి నాకు అడిగిన ప్రతి ఒక్కరికి కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ అంటే ఫస్ట్ ఎగ్జామ్స్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు ఎంత అమౌంట్ కట్టావని కాదు, నీకు ఎగ్జామ్స్, నీ మెయిన్ ఎగ్జామ్, నీ యొక్క జాబ్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ అయినంత వరకు కూడా నువ్వు ఇన్స్టిట్యూట్లో ఉంటే నువ్వు కట్టే అమౌంట్కి ఎగ్జామ్స్కి సంబంధం ఉండదు. నువ్వు కట్టే అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉన్నా సరే శ్యామ్ సార్ పెట్టే ఎగ్జామ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనం ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మనం టాప్ మోస్ట్లో ఉన్నామంటే, టాప్ 10, టాప్ 20, టాప్ 100 ఉన్నామంటే గ్యారెంటీ మనం ఉద్యోగం సంపాదించినట్లే. ఎందుకంటే శ్యామ్ సార్ ఆ కృషి ప్రతి ఒక్క ఫ్యాకల్టీని తీసుకొచ్చి క్వశ్చన్స్ అవని, పేపర్ సెట్టింగ్ అవని, పేపర్ ప్రింటింగ్ ముందు ఇప్పచ్చి ప్రతి క్వశ్చన్ బాగుందా లేదా అనేసి ప్రతిదీ కూడా ఒకరోజు నైట్ మొత్తం కూర్చొని అతను కష్టపడి ప్రతి ఇష్యూ కూడా చూసుకొని పర్ఫెక్ట్గా శ్యామ్ సార్ ప్రతి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అతను మోటివేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్యామ్ సార్ మా యొక్క హాస్టల్ సావని ప్రతిరోజు కూడా ప్రతి నైట్ కాడ ఏ రోజైనా వచ్చేసి, బాబు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేదా, ఓకే వీళ్ళు ఫోన్స్ వాడుతున్నారా లేదు, వార్డెన్స్ ఎలా ఉంటున్నారు, మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తున్నారా లేదా, ప్రతిరోజు ఒక మార్నింగ్ వచ్చేసి 5 అతను మార్నింగ్ 5కి వచ్చేసి మా గ్రౌండ్కి వెళ్ళమని కూడా పంపించేవారు. గ్రౌండ్ విషయానికి వస్తే శ్యామ్ సార్ ప్రతి గ్రౌండ్లో కూడా మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి 2 లేదా 3 పీఈటీ సార్స్ని పెట్టించారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా చేయించేవాళ్ళు. అదేవిధంగా శ్యామ్ సార్ ఖాళీగా ఉన్నప్పుడు ప్రతిసారి కూడా గ్రౌండ్కి కూడా వచ్చి పిల్లలకి ఎలా పెట్టిస్తున్నారు, గ్రౌండ్ పర్ఫెక్ట్గా అవుతుందా లేదా, ఏంటి పరిస్థితి అనేసి అది కూడా చూసుకునేవాళ్ళు. ఈ విధంగా శ్యామ్ సార్ చాలామంది స్టూడెంట్స్కి జాబ్ కల్పించి
ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు. దీనికి శ్యామ్ సార్కి చాలా ధన్యవాదాలు. అదేవిధంగా శ్యామ్ సార్కి సహకరించిన ప్రతి ఫ్యాకల్టీకి, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్